Welcome to Dice Academy. ISET. Today we can discuss about ISET tips, and we are giving some discount on ISET course for these 5 days. So first of all, you can go for the tips on ISET. సో ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి చాలామంది కొద్దిగా ఏది స్టార్ట్ చేసే బెటరు ఏంటి అని చాలామంది డౌట్స్ ఉన్నాయండి. సో టుడే నేను అవన్నీ మీకు క్లారిఫై చేస్తాను చూడండి. సో ప్లస్ అదేవిధంగా ఏ చాప్టర్స్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇవాళ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసెట్లో మనకి ఏ టాపిక్ ఈజీగా ఉంటే ఆ టాపిక్ తీసుకోవడం బెటర్. కొంతమంది మ్యాథ్స్ ఈజీ అంటారు, కొంతమంది రీజనింగ్ అంటారు. అలా ఉన్నప్పుడు మీకు ఏ టాపిక్ బాగా పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని చేసుకోండి, అది బెటర్. లేదు అంటే ఉన్నవాటి చెప్పండి, రీజనింగ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది అండ్ కంపేర్ టు ఆల్ సబ్జెక్ట్స్. సో లేని వాళ్ళు రీజనింగ్ స్టార్ట్ చేసుకోండి. లేదు నాకు కమాండింగ్ అని అర్థమెటిక్ మీద ఉంటే అర్థమెటిక్గా స్టార్ట్ చేయండి, ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. అన్నిటి మీద కొద్దిగా ఈజీగా ఉండేది రీజనింగ్ ఈజీగా ఉంటుంది, ఈ రీజనింగ్తో స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మేజర్ మార్క్స్ దేనిలో వస్తాయి అంటే మేజర్ మార్క్స్ మనకు దేనిలో ఎక్కువగా వస్తాయి. మేజర్ మార్క్స్ మనకు దేనిలో ఎక్కువగా వస్తాయి అంటే రీజనింగ్లో అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ దీనిలోంచి ఇంచుమించు 10 మార్క్స్ రావడం స్కోప్ ఉంది. దాని తర్వాత నెంబర్ సిరీస్, దాని తర్వాత ఫజిల్ టెస్ట్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఫజిల్ టెస్ట్. సో మీకు మ్యాక్సిమం మార్క్స్ వీటి నుంచి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఫజిల్ టెస్ట్, లేదంటే ర్యాంకింగ్ అండ్ క్యాలెండర్స్. ఈ టాపిక్స్ని బాగా క్షుణ్ణంగా చూడండి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం ఉంటుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్, రీజనింగ్ వచ్చేటట్టు కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఫజిల్ టెస్ట్ అండ్ ర్యాంకింగ్ అండ్ క్యాలెండర్స్ బాగా చూసుకుంటే మీకు మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక వెన్ గోస్ టు ద అర్థమెటిక్ వెళ్ళినప్పుడు అర్థమెటిక్ టాపిక్స్ తీసుకున్నప్పుడు అర్థమెటిక్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువగా మేజర్గా మనం చదవాల్సింది అంటే పర్సంటేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సంటేజెస్, పిఎల్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, TNW, టైమ్ అండ్ డిస్టెన్స్. లాస్ట్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ విల్ గెట్ 10 మార్క్స్ వస్తాయండి. 10 మార్క్స్ వస్తాయి. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. అర్థమెటిక్లో ప్రాబ్లమ్స్ ఉంటాం. నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా మనం మల్టిప్లికేషన్స్ చాలా స్పీడ్ ఉండాలి. అందుకోసం ఎక్కాలు బాగా నేర్చుకుని వెళ్ళండి. మల్టిప్లికేషన్స్ ఒకటి, స్క్వేర్ నెంబర్స్ ఒకటి, క్యూబ్ నెంబర్స్ ఒకటి ఎంత బాగా వస్తే మీకు అంత ఈజీ అవుతుంది. ఇంకోటి మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడు చాలా వరకు మనం ఏం చేయాలంటే కొన్ని ఆన్సర్స్ ఫైండ్ చేసేటప్పుడు మనం యూనిట్ డిజిట్ టెక్నిక్ వాడాలి. అంటే సపోజ్ మనం నెంబర్ ఇలా అంటే 234 × 2496 ఉందండి. ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి, దీని ఆన్సర్ మనకు కావాలి అన్నప్పుడు ఆప్షన్స్లో మీకు ఏంటంటే ఆన్సర్ 219464 లేదా ఇలా నెక్స్ట్ 5 7 8 ఇలా ఉన్నాయి, యూనిట్ డిజిట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని యూనిట్ డిజిట్స్ వేరుగా ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఇదంతా మల్టిప్లై చేయొద్దు. ఏం చేయాలి, 6 × 4 ఎంత అంటే 24, యూనిట్ డిజిట్ అనేది 4 అంటే మన ఆన్సర్ గ్యారంటీ 4 ఉన్న ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలా మనం టెక్నిక్స్ యూజ్ చేయాలి, కానీ తగులుకొని మొత్తం అంతా మల్టిప్లై చేయకూడదు. అలా మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే మనం చాలా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఈ నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు చాలాసార్లు ఎక్కువ ఈ టెక్నిక్స్ బాగా యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా యూనిట్ డిజిట్ని బాగా యూజ్ చేసుకునే గ్యారంటీ మీకు మంచి మార్క్స్ వస్తాయి గ్యారంటీగా. మెయిన్గా మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ బాగా చదివితే మీకు 4 to 5 బిట్స్ వస్తాయి. అవన్నీ మిస్ చేసుకోవద్దు. అర్థమెటిక్ వస్తే ఈ టాపిక్స్ బాగా చదువుకోండి, ఇవి టాపిక్స్ బాగా ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ ద ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళినట్టయితే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇది చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ ప్లేన్ జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఎనీ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఈ రెండు ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ప్లేన్ జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. దీంతోపాటు ఇండిసిస్, ట్రిగ్నామెట్రీ ఈ టాపిక్స్ బాగా ఎక్కువగా అనలైజ్ చేసి మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి.
ఇక ఇంగ్లీష్కి వెళ్ళినట్టయితే ఇఫ్ యూ గో ఫర్ ఇంగ్లీష్కి వెళ్ళినట్టయితే ఇంగ్లీష్ పార్ట్కి వెళ్తే రీడింగ్ కాంప్రెషన్ ఆర్సి, రీడింగ్ కాంప్రెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు సినోనిమ్స్ అండ్ యాంటీనోమ్స్ అండ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవి బాగా చూసుకోండి చాలు. రీడింగ్ కాంప్రెషన్ వెరీ ఇంపార్టెంట్. సినోనిమ్స్, యాంటీనోమ్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్ మీద మనం బాగా పట్టుంటే ఆటోమేటిక్గా మిగతా వచ్చేస్తాయండి. సో ఇవి మనం టాపిక్ వైజ్ చూసుకుంటే ఈ విధంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. ఈ 5 days వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఇక నెక్స్ట్ మీ అందరూ ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నారు డిస్కౌంట్ ఏమి ఇస్తాడు సార్ అని చెప్పేసి. సో మనం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మనం ఇయర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన ఫీజు 12,000 రూపీస్ తీసుకున్నాం ఫీజుకి. నా ఈ 5 daysకి స్టూడెంట్స్కి చాలామంది కొంతమంది ఎగ్జామ్స్ రాలేకపోతున్నారు. స్టూడెంట్స్ రిక్వెస్ట్ అవుతుంది, పేరెంట్స్ రిక్వెస్ట్ అవుతుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం కోర్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ వీఆర్ గివింగ్ ఫర్ ఓన్లీ 100 రూపీస్కి ఇస్తున్నాము ఈ కోర్స్ మొత్తం టోటల్గా. సో ఇన్ దిస్ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్లో మనకి ఏముంటాయంటే అర్థమెటిక్ వీడియోస్ ఉంటాయి, రీజనింగ్ వీడియోస్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ ఉంటాయి, ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా ఐసెట్ మోడల్ టెస్ట్ ఉంటాయి. దాంతోపాటు వ్యాలిడిటీ ఎంత అంటే 7 days అప్ టు ఎగ్జామ్ వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 5 days మాత్రమే ఈ ప్యాకేజ్ ఉంటుంది ఓన్లీ. చాలామందికి ఎగ్జామ్స్ ఉండి రాలేకపోతున్నారు, డిగ్రీ ఎగ్జామ్స్ ఉండి. సో వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ కాకూడదు అని చెప్పి డైస్ అకాడమీ ఈ విధంగా ఆఫర్ చేస్తుంది. ఓన్లీ ఈ అప్ టు ఎగ్జామ్ వరకు 7 days మాత్రమే. అర్థమెటిక్ వీడియోస్ ఉంటాయి, దానిలో రీజనింగ్ వీడియోస్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ ఉంటాయి, ఐసెట్ మోడల్ టెస్ట్ ఉంటాయి, స్లిప్ టెస్ట్ కూడా ఉంటాయి. మీరు ఏది వీక్ ఉంటే అది చదువుకోండి. ఈ 5 days ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీకు నేను చెప్పాను ముందే ఫ్రంట్లో ఇచ్చాను కొన్ని టాపిక్స్, అవన్నీ దీనిలో ఉంటాయి. ఆ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. చేసినట్టయితే మీకు మంచి మార్క్స్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అదేవిధంగా కింద కాల్ నెంబర్స్ ఫోన్ చేయొచ్చు. సో ఈ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసినట్టయితే కాంటాక్ట్ దీస్ నెంబర్స్ మీకు డౌట్స్ ఉంటే చెప్తారు. సో మీరు ఎవరైతే ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోస్ తీసుకోవడం కూడా ఈ నెంబర్స్ ఫోన్ చేస్తే మీకు ఇమీడియట్గా లింక్ ఇస్తారు. సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ టెల్ టు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చాలామందికి వీడియోని పాస్ చేయండి. సో పాస్ చేయడం మీతో పాటు వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. I'm the Institute Director of DICE Academy. My name is Venugopal. So I'm an expert in arithmetic and reasoning from 23 years teaching. Okay, all of you, those who are ICT students, best of luck. I mean, all the best.